హనుమంతుడు 7 చిరంజీవులలో ఒకడు. శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. రావణుని బారి నుంచి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం 9 అవతారాలు ఎత్తాడు. ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజాంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చల ఆంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాంత్రింశాద్భుజాంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్ర పీడలు పటాపంచలైపోతాయి. దశ మహావిద్యలతోటి సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. తంత్రదేవతలు అందరిలోకి అధికుడు. అష్ట సిద్ధులు ఉన్నవాడు. ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ప్రదక్షిణాలు చేయాలి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగడానికి కోసం అభీష్ట సిద్ధికి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారు ఎందరో ఉన్నారు. సమస్యలు తీరి బాధలు తొలగడానికి ప్రదక్షిణాలు చేయాలి. నియమాలను పాటించాలి. రోజు ఒకేసారి 108 లేదా 54, అది కూడా చేయలేని వారు 27 ప్రదక్షిణాలు చేయాలి. పుష్పాలు, ఒక్కలు, పసుపు కొమ్ములు లాంటివి లెక్కించటానికి వాడుకొని ప్రదక్షిణాలు చేయవచ్చు. ప్రదక్షిణాలు చేస్తూ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే శ్లోకాన్ని చదువుకోవాలి. అర్ధ మండలం కానీ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరికి స్వామికి విశేష అర్చన జరిపించాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిరస్నానం, నేల పడక, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వంటి నియమాలను పాటించాలి. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకి అభిషేకాలు ఇష్టం. మన్యు సూక్తంతో అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు. కోరికలను తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా అభిషేకాలు చేయాలి. వారం వారం నిత్యం చేయగలగడం మరీ మంచిది. మంగళవారం రోజు హనుమంతుడికి శరీరంపై సింధూరాన్ని పూయించాలి. అంతటా కుదరని వారు మూతికి అయినా తప్పకుండా సింధూరాన్ని పూయాలి. అరటి పండ్లు నివేదన చేయాలి. హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. ఆ రోజు సహస్రనామార్చన చేయటం, అప్పాలు, వడమాల వంటివి సమర్పించటం చేయాలి. హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణాలు, 5 నమస్కారాలు చేయాలి. అరటి పండ్లు కూడా 5 సమర్పించాలి.